ఇదే పాయింట్లో ఓన్లీ మల్కా బ్యాడ్మింటన్ అకాడమీకి ఉన్న మంచి స్టాండర్డ్స్ అంటే ఏం చెప్తారు? మిగతా వాటితో పోల్చితే మనకు మాత్రమే ఉన్న స్టాండర్డ్స్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మనకున్న స్టాండర్డ్ అంటే మెయిన్గా ఈ స్టేడియం, ఈ ఎన్విరాన్మెంట్. ఎందువల్ల అంటే ఇప్పుడు ఇంత సమ్మర్లో కూడా మనకున్న గ్యాలరీస్ ఈవెంట్స్ చేసుకోవడానికి కానీ ప్లేయర్స్కి కూడా ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద స్టేడియాల్లోనే పెద్ద మ్యాచెస్ అవుతాయి ఇంటర్నేషనల్స్. అంటే మాకు ఇంటర్నేషనల్లో పర్ఫార్మెన్స్ రావడానికి కూడా ఈ వెన్యూవే మాకు అడ్వాంటేజ్. ఎందుకంటే మా జర్మనీకి వెళ్ళినా, యూరోప్ వెళ్ళినా, లేకపోతే ఒక నేషనల్ టోర్నమెంట్ అయినా చిన్న స్టేడియాల్లో చేయరు. గ్యాలరీ లేకపోతే వాళ్ళు చేయలేరు, ఆ రూల్స్ అని రావు. సో ఈ దానికోసం అని చెప్పేసి నార్మల్ స్టేడియం ఎవరు కట్టుకున్నా సరే గ్యాలరీ ప్రొవైడ్ చేయలేరు. ఎయిర్ కండిషన్ ఒకలాగే ఉంటుంది. సో దీనికి ఏంటంటే మొత్తం ఇది సెమీ ఇండోర్ని మనం దీన్ని చేసాం. సో అది చూసుకుంటే మీకు మొత్తం వెంటిలేషన్స్, మీకు ఆ పైన ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, దాని తర్వాత పైకి ఇవంతా అంటే వెంటిలేషన్, మీకు లైటింగ్ లేకపోయినా కూడా ఇక్కడ ఆడుకోవచ్చు. సో మామూలుగా ఒక స్టేడియం కట్టడానికి ఒక 1.5 CR అవుతుంది. ఇది కేవలం ఆ పైన స్ట్రక్చర్ ఫిక్స్ చేయడానికి అయింది 1.5 CR. సో మన మిగతా స్టేడియాలకి దీనికి ఉన్న అడ్వాంటేజ్ అదే, నాకు తెలుసు.